హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 7. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం ఏమన్నా రెడీ అమృత్సర్. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అండ్ గురుద్వార్ రెండు అనమాట. ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే ఈ వీడియో అయితే 5 minutes 6 minutes ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను కలిసి మేబీ, ఎందుకంటే ఇక్కడే ఉంటాం కాబట్టి ఏముండదు. ఒక టెంపుల్ ఒకటి చూపిస్తాము, ఆడ టెంపుల్ చూపిస్తాము. వెళ్దాం మరి, స్పెషల్గా సరే వెళ్దాం ఇక టెంపుల్లోకి. గుడి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అనమాట. లోపలికి వెళ్ళాలంటే మనం ఇవి తీసుకోవాలి, ఇవి కంపల్సరీ. ఇవి లేకపోతే లోపలికి రానియారంట. అంటే ఇవి తీసుకొని వచ్చాము ఇప్పుడు. తీసుకోవాలి కదా, ఇంకే నాన్ బయట తీసుకుంటాం. भाई कितना है? हाँ 120 అయితే తీసేసుకున్నాం. ఓ కట్టేసుకుంటారు, కట్టుకో. అయితే ఇవి లోపల కట్టుకొని లోపల రానిస్తారు అనమాట. ఇంతకుముందు నేను ఇలా ఇప్పేస్తే మళ్ళీ వచ్చాను కట్టి మరి లోపల పంపించడం. ఇప్పుడే అయితే ఇదనమాట, బస్ పబ్లిక్ లోపలికి పోమంటే మళ్ళీ కోసం మేము వెళ్దామని చెప్పేసి అంత తిరగడానికి వెళ్తున్నాం మొత్తం. ఇక్కడ లంచ్ కూడా ఫ్రీ ఉందన్నమాట. మొత్తం లంచ్, వాటర్, చాయ్ తీస్తారు. ఇలా వేరే అక్కడ బ్యాక్ సైడ్ తినే అదే హోటల్ లంచ్ది, అదే హోటల్. అన్ని ఫ్రీ, చాయ్ అన్నీ ఉన్నారు లోపల. రోజులు ఎంత చాలా ఫుల్ రష్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే తగ్గలేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. చూద్దాం ఇంకా కొంచెం పైన. నైట్ అయితే ఇంకా లైట్ చేస్తారు కొంచెం, మళ్ళీ చూపి నైట్ అయితే మళ్ళీ చూపిస్తుంది. లోపల పెద్ద బావి ఉంది. ఇది చుట్టుముడు గ్లాస్ వేసారు, ఎందుకు వేసారు అర్థమవుతుంది. అయితే ఇది ఏంటంటే ఇది ఫ్రీడమ్కి సింబల్ లాంటిది రౌతు. ఇక్కడ ఎప్పుడు మళ్ళా పంజాబ్ వాళ్ళకి ఫ్రీడమ్కి సింబల్ అంటే ఇక్కడ దేనికో మళ్ళీ దాగులేదు. ఇదంతా మార్కెట్ ఉంది గుడి బయట. గుడిగా ముంగట రాగానే అన్నీ ఇక్కడ చాలా మటుగా కత్తులు, ప్రతి ఒక్క షాప్లో కత్తులు, ప్రతి ఒక్క షాప్లో కత్తులు అమ్ముతాయి.
తీసుకో కడం పెద్ద నైఫ్ కూడా తీసుకో అంటున్నావు. నేను తీసుకో, నువ్వు తీసుకోమని చెప్తున్నా. కడం కాదు, నైఫ్ అంటే కత్తి. చాలా కింద వండబెట్టేసారు. మార్కెట్ చాలా పెద్ద ఉంది. గుడి ముంగడు ఉంది మాట, గుడి ఇక్కడ. ఇప్పుడు మనం అయితే మన గోప్రోకి అడాప్టర్ తీసుకొని వచ్చామన్నమాట. మైక్ అడాప్టర్ మనం మంచిగా వస్తలే, మొత్తం విడ్ నాయిస్ వస్తుంది కదా, అంత ఎయిర్ సౌండ్ అట్లా అని చెప్పేసి వేరే మైక్ తీసుకొని అడాప్టర్ తీసుకొని వచ్చాం అనమాట. ఇలాకి లోపల ఏమని చూస్తుండు. బ్రో ఇప్పుడైతే ఇవైతే తీసేసుకుంటున్నాం అనమాట. దీనివల్ల వాయిస్ వస్తలే అనేసి అనుకున్నాం కదా. ఇది లేకుండా ఫస్ట్ మన దగ్గర ఇది లేదు, మళ్ళీ బ్లూటూత్ కూడా తీసుకుంటున్నాం అనమాట ఇక వాయిస్ కోసం అనేసి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర 4800 ఇక్కడ 4400 ఉంది. ఇదైతే 1800 చెప్పిండు. క్లారిటీ వస్తుంది మా వాయిస్ అయితే. చూద్దాం, వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ పెడతాం బండి పైన. ఇప్పుడు ఎట్లా వస్తుంది అర్థమైపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు బండి పైన చెక్ చేసి 258 का मेमोरी कार्ड रहता है. 128 कितना 128. హలో గాయస్, ఇప్పుడైతే మేము మైక్ తీసుకొచ్చినాం అనమాట. ఇగో ఇది అదే మైక్. మావాడు ఏం చేసిండంటే బ్లూటూత్ ఆన్ చేయకుండా మా వాయిస్ చూసిండు. ఆడే ఏం మనిషో ఏమో, ఏమనంటే మళ్ళా చెప్తాడు, నాకే చెప్తాడు అని నాకు తెలుసని. బురాన్ డైలాగులు ఇవి. ఇప్పుడు మావానికి దానికి అంతా ఇప్పుడు వాయిస్ మెసేజ్ మళ్ళీ పెట్టాలి. నైట్ వీట్ ఉందన్నమాట లైటింగ్తో. ఇంకా లోపల వెళ్ళి కూడా తీసా వీడియో. కానీ పబ్లిక్ మాత్రం చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడికి అయితే. సాటర్డే వీకెండ్ అని చెప్పేసి మళ్ళీ కానీ తెలియదు, కానీ పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ వచ్చారు. పబ్లిక్ మార్నింగ్ కంటే ఇంకా నైట్ ఇంకెక్కువ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ కాడ నుంచి ఇక్కడ కొనవారు పబ్లిక్ చాలా పబ్లిక్ ఉన్నారు.